మన మాటలు జాగ్రత్తగా గమనించండి. నిన్నటి రోజున ఇంటిలో ఏముండకూడదు అనేటువంటి అంశములో ఒకటి సోమరితనం ఉండకూడదని, 2 కలహాలు ఉండకూడదని మనం ధ్యానం చేశాం. ఈ పూట ఏం ధ్యానం చేస్తున్నామంటే మీకా 2:2లో రాయబడినట్లు అన్యాయం, అక్రమం అనేటువంటిది మన ఇళ్లలో ఉండకూడదు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడదు. అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము ఏ ఇంటిలో ఆ సొమ్మును కలిగి ఉంటారో ఆ ఇల్లు దీవింపబడదు. మరలా మీకు చెప్పేది ఒకటే, అక్రమమైనటువంటి మార్గంలో సంపాదించే రూపాయి మనం అనుకుంటాం మనుషులన్న తర్వాత బ్రతకాలి కదా అని అక్రమమైన మార్గాల్లో రూపాయి సంపాదిస్తే 2 రూపాయలు పోతాయి అనడంలో సందేహం ఏమీ లేదు. అక్రమమైన మార్గంలో ధనం సంపాదించాలని తాపత్రయపడ్డాడు ఆకాను. తాను తన ఇంటి వారందరి కోసం అక్రమంగా వద్దురా బాబు అంటే షీనారు వస్త్రాన్ని తీసుకొచ్చి దాచిపెట్టి ఎవరికి తెలియదు అనుకున్నాడు. అన్యాయంగా, అక్రమంగా దేవుడు వద్దన్నది తెచ్చి పెట్టుకున్నాడు. చివరికి ఏమైంది? అతని జీవితం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే రాళ్లతో కొట్టబడి ఆకోరు లోయలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తనకి తన కుటుంబానికి వచ్చింది. ఈ మాట మీతో మరలా చెప్పుటకు కారణం ఏమిటంటే, ఈ రోజున చాలా మంది కుటుంబాలలో అన్యాయంగా సంపాదిస్తున్నారు. మీతో చాలా స్పష్టంగా నేను చెప్తుంటాను, వడ్డీకి కూడా డబ్బులు ఇవ్వకూడదు. దేవుని పిల్లలు వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. ఎందుకంటే మనం ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. అలాగున ధనం విషయంలో ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక రకంగా తప్పుగానే పరిగణింపబడుతుంది. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే అన్యాయపు సొమ్ముతోనే బ్రతుకుతున్నారు. అన్యాయంగానే సంపాదించాలని కోరుతున్నారు. అన్యాయ మార్గంలో ఒకటి కావాలనుకుంటున్నారు. మనకి అన్యాయ మార్గంలో ఒకటి సంపాదించాలనుకున్నా అది ఉండదండి. ఉదాహరణకి పక్కింటి ద్రాక్ష తోటని ఆశపడ్డాడు. నాబోతు ద్రాక్ష తోటని ఆశపడిన యెజబేలు భర్త పరిస్థితి ఏమైంది? ఆశపడిన ద్రాక్ష తోట పండుని ఎప్పుడైనా తిన్నట్టు వాక్యంలో రాయబడి ఉందా? పరాయి సొమ్ము ఆశపడ్డాడు, పరాయి సొమ్ము కావాలనుకున్నాడు, పరాయి సొమ్ముతో ఆనందిద్దాం అనుకున్నాడు. చివరికి తను ఉన్నది పోగొట్టుకున్నాడు తప్ప పరసొమ్ముతో ఆనందించిందంటూ ఏమీ లేదు. ఈ రోజున పరసొమ్ముతో ఆనందించాలని కొంతమంది తాపత్రయపడుతుంటారు. పరుల సొమ్ముతో మనం ఆనందించాలనుకున్నా మనకి ఏమీ మిగలదు. అంతా కూడా ఉన్నదాన్ని నష్టపరుచుకోవాల్సి వస్తుంది. అందుకనే దేవుడు మన ఇంట్లో ఉండాలి కాబట్టి అన్యాయపు సొమ్ము మనకొద్దు. అసలు నిజం చెప్పాలంటే మీ పొరుగువానిది ఏది మీ ఇంట్లో ఉన్నా కూడా తీసుకెళ్లి వారికి ఇచ్చి అలా మనకు వద్దండి. ఎందుకంటే మనకి దేవుడిచ్చినది చాలు. పొరుగువానిది ఏది ఆశించకూడదని ఆజ్ఞల్లో రాయబడి ఉంది కదా. పొరుగువానిది మనకు అవసరం లేదు కదా. పొరుగువానిది మనకెందుకు? మనమందరం కూడా ప్రభు మనకిచ్చిన దానితో తృప్తి చెంది బ్రతుకుదాం. దేవుడు మనకి శ్రేష్టమైనవే ఇచ్చాడు. వాటిల్లో ఎప్పుడూ కూడా దేవుడు నాకు ఇచ్చింది చాలు, నేను దేవుని ద్వారా పొందుకుంది చాలు, దేవుడు నాకు ఇచ్చినది చాలు అనే మనసు ఉండాలి తప్ప నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని పరులది ఆశించి, పొరుగువారిని ఆశించి ఏదో పొందుకుందామని ప్రయత్నం చేస్తే ఉన్నది కాస్త పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకని మీతో చెప్పేది ఒకటే, అన్యాయంగా సంపాదించిన ఏది కూడా మనతో ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మన ఇంటిలో అన్యాయపు సొమ్మే ఉండకూడదు. ఒకవేళ నీ భర్త వాక్య వ్యతిరేకంగా అన్యాయంగా సంపాదిస్తున్నాడు చెప్పు, అయ్యా వద్దు, కష్టపడదాం, ఇద్దరం కష్టపడి పనిచేద్దాం,
కానీ అన్యాయంగా వద్దయ్యా, అయ్యా ఒకరిని బాధ పెడుతూ వద్దయ్యా, ఒకరిని కన్నీరు కారుస్తూ దేవుని ఆజ్ఞ వ్యతిరేకంగా వద్దు. మనకి ఇచ్చినది చాలు, మనకున్నది చాలు, మనం పొందుకుంది చాలు. దేవుడు మనల్ని ప్రేమించింది, మనకు అన్ని ఇస్తున్నాడు. అన్యాయంగా వద్దయ్యా అని కుటుంబంలో ఒకరినొకరు సరి చేసుకోవాలని. ఈ రోజుల్లో భార్య అన్యాయం చేస్తుందంటే భర్త నా సంబంధం లేదు, ఆమె సావుని అంటాడు. భర్త అన్యాయం చేస్తున్నాడు తప్పు కదా అంటే, ఏమో నాకు తెలియదు బ్రదర్, నేను చెప్పను ఆయనకి అని ఏమంటుంది. నీ ఇంటి విషయంలో నువ్వే బాధ్యత తీసుకోపోతే ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు? నీ ఇల్లు ఆశీర్వదించబడ నీ చేతిలోనే ఉంది. ప్రేమతో 1కి 100 సార్లు నీ భర్తకు చెప్పి మార్చుకో. 1కి 100 సార్లు నీ భర్తను బట్టి దేవుని సన్నిధిలో వేడుకో. కుటుంబంలో ఒకరి భారాలు ఒకరు మోయాలండి. ఎలాగంటే బైబిల్లో ఉంటుంది ఒక ఆమె అబీగయీల్ అని. తన భర్త కృతజ్ఞత లేనోడుగా ప్రవర్తిస్తే దావీదు దగ్గరికి వెళ్ళి ఈమె క్షమాపణ కోరుకుంటది. భర్త మీదకి రావాల్సినటువంటి ఉగ్రత ఆపడానికి ప్రయత్నం చేసిన స్త్రీ ఆమె. ఈ రోజున మీతో చెప్పేది ఒకటే, మన ఇళ్లలో ఈ అన్యాయంగా అక్రమంగా సొమ్మును ఎవరైనా సంపాదిస్తే ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ అయినా సరిచేస్తూ అయినా ఉండాలి తప్ప అన్యాయపు సొమ్ముకి అవకాశం ఉండకూడదు. 3, ఏముండకూడదయ్యా ఇంటిలో? కలహం ఉండకూడదు, తర్వాత అన్యాయపు సొమ్ము ఉండకూడదు. నాలుగవది యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఇక్కడ మాట్లాడుతూ అక్కడ ఒక మాటలో చెప్పాలంటే సందర్భం వేరు, కానీ ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే స్థలం మిగలకుండా నేను మాత్రమే దేశంలో ఉండాలి అని చెప్పి, మేము మాత్రమే బాగుండాలి, నేను మాత్రం బాగుండాలని ఇంటికి ఇల్లు దేశంలో ఇంకెవరు ఉండకూడదు మేమే ఉండాలి అనుకునే వారికి శ్రమ అని చెప్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే 4వది ఏముండకూడదయ్యా ఇంట్లో అంటే స్వార్థం. నేనే బాగుండాలనేది స్వార్థం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటిది మానవత్వం. దేవుని పిల్లలుగా మనం మానవత్వంతో సాగిపోవాలి, ఆలోచిస్తూ సాగిపోవాలి తప్ప స్వార్థంతో అస్సలు ఉండకూడదండి. ఈరోజు చాలా మంది నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, మేమే ఆనందంగా ఉండాలి, ఎదుటోళ్ళు ఏమైపోయినా పర్లేదు, వారు ఏది జరిగినా పర్లేదు, మేం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను నా కుటుంబం మేం బాగుంటే చాలు, ఇంకెవరు ఏమి ఎటుపోయినా మాకెందుకు అనేటువంటి స్వార్థంతో చాలా మంది ఉంటుంటారండి. అలాంటి స్వార్థం ఉన్న కుటుంబాలు ఎప్పుడు ఆశీర్వదించబడవు. దేవుడు ఆ ఇంట్లో ఉండడు. ఈ రోజున బయట వాళ్ళ విషయంలో స్వార్థం చూపిస్తున్న నీవు రేపటి రోజున భర్త విషయంలోనే స్వార్థం చూపించవచ్చు, పిల్లల విషయంలోనే స్వార్థం చూపించవచ్చు. స్వార్థం అనేటువంటిది ఎంత డేంజరస్ అంటే ఈ రోజున ఈ స్వార్థం ఎక్కువైపోతుంది. నేను బాగుంటే చాలు, నేను ఒక్కడిని తింటే చాలు. ఈరోజు కుటుంబాల్లో కూడా చేరిందండి ఈ స్వార్థం. దేవుని పిల్లలు ఎలా ఉంటారంట? దేవుడు ఆశీర్వదించబడిన ఆ ఇంటిలో నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తే అందరూ కలిసి భోజనం బల్ల దగ్గర భోజనం చేస్తారు. కానీ ఈ రోజున ఎలా ఉందండి? నా కడుపు నిండితే చాలు, వాడు తిన్నడో లేదో నాకు అనవసరం, ఆకలి అయితే పెట్టుకొని తిను. ఈ రోజున కుటుంబాల్లో ఏది ఆ శ్రద్ధ? ఏది? నీ ఆకలి నీకైతే, నీ కడుపు నీకైతే, నా పొట్ట నిండితే చాలు అనేటువంటి ఆ స్వార్థం ఇళ్లలో ఉండట్లేదా తల్లి? భర్త గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నావు? పిల్లల గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నావు? భార్య గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రుల గురించి ఏం ఆలోచిస్తున్నావు? కుటుంబాలలో స్వార్థం ఉంటే దేవుడు ఎలా ఉంటాడు ఇంట్లో? సరే, బయట వాళ్ళ విషయంలో స్వార్థంగా ఉన్నారా? ఇంట్లోనే ఇళ్లలో స్వార్థాలండి. ఇంట్లో నాకు దొరికితే చాలు, నేను తింటే చాలు,
నా భార్య సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి ఉండట్లేదు. ఎంత స్వార్థం పనిచేస్తున్నాయండి కుటుంబాల్లో. వద్దు, అటువంటి స్వార్థము మన ఇళ్లలో ఉండకూడదు. నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, లేదా నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించిపోతే ఎవరు ఆలోచిస్తారు బ్రదర్? నువ్వు శ్రద్ధ తీసుకోపోతే ఇంకెవరు శ్రద్ధ తీసుకుంటారు? వాళ్ళ గురించి మీకు తెలియదులేండి బ్రదర్. వాళ్ళు ఎలాంటోళ్ళైనా కుటుంబస్తులను ప్రేమించండి, వదులుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు తన రక్త సంబంధికులు, వాస్తవంగా ఆయన తల్లి గర్భంలో నుండి పుట్టినవాడే, కానీ ఆయన వాస్తవంగా మాట్లాడాలంటే ఈ లోక సంబంధి కాదు. అయినా తన వారిని ఆయన ఎక్కడ పోగొట్టుకోలే. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మన రక్త సంబంధికులు ఉంటారు, కుటుంబస్తులు ఉంటారు, వారిని మనం ఎక్కడ పోగొట్టుకోకూడదు. వారిని క్రీస్తు కొరకు సంపాదించుకోవాలి. వారి విషయంలో మనం స్వార్థంగా నడుచుకున్నామంటే వాళ్ళ ఆత్మల సంగతి ఏంటి? వారు ఎప్పుడు రక్షింపబడతారు? వారి గురించి ఏమాత్రం ఆలోచిస్తున్నారు? నేను రక్షణ పొందాను చాలు అనుకుంటే సరిపోద్దా? నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, తెల్లవారుజామునే లేచి ప్రార్థనలో ఉంటున్నావు, నీ చుట్టాలు ఎంతమంది ప్రార్థన పక్కన పెట్టేసి అన్యాయమైనటువంటి వాటికి, పనికిరాని వాటికి, ఉపయోగం లేనటువంటి వాటికి సమయాన్ని ఇస్తూ వాటిల్లో ఉంటున్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? వాళ్ళు చావనీలే బ్రదర్, మనకెందుకు అంటారు అనొద్దు. అలా అనకూడదు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి. స్వార్థంగా ఉండొద్దు దయచేసి. కుటుంబాల్లో స్వార్థంగా పనిచేసే వంటి ఇలా ఆశీర్వదింపబడం. స్వార్థంతో కాదు, స్వార్థాన్ని విడిచి అందరూ బాగుండాలి, ఎలా ఉన్నారు, ఎవరెట్లున్నారు, ఇతరుల మీద శ్రద్ధ కలిగి ఉండాలి. క్రైస్తవులమైన మనం ఈ స్వార్థం మనలో అసలు ఉండకూడదు. ఒకని భారములు ఒకరు మనం ఏమోయాలంట మోయాలి. ఒక ఆమె బాధపడుతుంది అనుకో, ఆమె ఎట్టిపోతే నాకెందుకు అనుకోకూడదు. బ్రదర్, సిస్టర్, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు బాధపడు, కేర్ తీసుకోవాలండి. ఆ కేర్ తీసుకునే మనస్సే మనల్ని ఆశీర్వాదానికి నడిపిస్తుందేమో. ఉదాహరణకు చెప్పాలంటే, యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు తనతో ఉండేటువంటి ఖైదీలు ఇద్దరు ఫేస్ డల్గా పెట్టారు. ఏమైంది ముఖం అలా పెట్టారు? ఏదైనా సమస్య అని కేర్ తీసుకున్నాడు వాళ్ళ విషయంలో. వాస్తవంగా ఆ కేరే ఆనాడు యోసేపు తీసుకోకపోతే సింహాసనం ఎలా ఎక్కేవాడు? ఆ కేర్ తీసుకోబట్టి వాళ్ళు చెప్పారు, మాకు కల వచ్చింది, దాని అర్థం కావట్లేదంటే ఈయన అర్థం చెప్పాడు. అదే వాళ్ళని పట్టించుకోకుండా ఎవరెడిపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు, నా జీతం నాకు వస్తే చాలు, నేను నా తింటే చాలు అనుకుంటే అక్కడ ఆశీర్వాదం వచ్చేది కాదు. దయచేసి ఇళ్లలో, కుటుంబాల్లో, ఇంట్లో విషయంలో అయినా బయట విషయంలో అయినా స్వార్థంగా మాత్రం అసలు బ్రతకొద్దు. స్వార్థం మనకు చాలా అన్యాయం తీసుకొస్తుంది. మనకు తెలీదు. మనం బాగుండాలనుకోవడంలో తప్పు కాదండి, మనమే బాగుండాలనుకోవడంలో తప్పు. మనం ఆశీర్వదించబడాలనుకోవడంలో తప్పు కాదండి, నేనే ఆశీర్వదించబడాలనడంలో తప్పు. ఈ రోజున ఎలా ఉన్నాము, ఎలా తయారవుతున్నామో ఒకసారి పరిశీలించండి. దేవుని పిల్లలుగా మందిరానికి వెళ్తుంటారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఎవరైనా సమస్యలో ఉన్నారంటే ఓదార్చండి, బలపరచండి. ఆ టైంలో వారిని పలకరించండి. సుఖంలో ఉన్నప్పుడు పలకరించడం కాదు, కష్టంలో ఉన్నప్పుడు ఆదరించడం గొప్ప. కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పడం గొప్ప. అన్ని బాగున్నప్పుడు అందరూ వస్తారు. దేవుని పిల్లలు ఏం బాగలేకపోయినా వస్తారనేటువంటి ఒక మనస్సు ఉండాలి. ఎవరైనా బాగలేకపోతే నేను అంటాను, వాళ్ళతో మాట్లాడండి. అవసరమైతే ఒక డజన్ అరటికాయలు తీసుకొని వెళ్ళి వాళ్ళని పలకరించేసి ఫ్రూట్స్ ఇచ్చి రండి. వారిని ధైర్యపరిచి రండి. స్వార్థంతో ఉండొద్దు. ఒకవేళ నీవు ప్రేమించే వ్యక్తి నీ ఎడల స్వార్థంగా ప్రవర్తించిన నీలో స్వార్థం లేదు. కళ్ళ కపటం లేని మనసు అయి ఉండాలండి దేవుని పిల్లల. అట్లా ఉండండి. మీ ఇంటిలో ప్రభు నివసించబోతున్నాడు. మీళ్ళు ఆశీర్వదించబడతాయి, మీళ్ళు నిజంగా ఆశీర్వదించబడతాయి. స్వార్థంగా మాత్రం ఉన్న ఏ ఇల్లు ఆశీర్వదించబడదు. స్వార్థం లేకుండా ఉన్నటువంటి ఇంటిలో దేవుడు ఖచ్చితంగా ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ఇంటిని ఆయన ఆశీర్వదిస్తాడు. 5 సామెతలు 17:13. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగిపోదు.
మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇల్లు అంట. ఇంకొక ఇంట్లో ఇంకోటి ఉంటది, మేలుకు బదులుగా కీడు. ఎప్పుడు మీతో అనే మాటే మరలా చెప్తున్నాను, కృతజ్ఞత మేలును మరిచిపోతే దేవుడు కూడా రెండోసారి వారికి మేలు చేయడం. నిజం చెప్తున్నాను. ఈరోజు చాలా మంది దేవుడు చేసిన మేలులు గాని, ఆత్మీయుల ద్వారా పొందిన మేలులు గాని, ఆ మేలులన్నీ మర్చిపోతారండి. కృతజ్ఞత లేని మనసై ఉంటది. కృతజ్ఞత లేనోడు కృపను కూడా పొందలేడు. కృతజ్ఞత లేనోళ్ళు ఈరోజు ఎక్కువైపోతున్నారండి. నేను ఎప్పుడు కొన్ని విషయాల్లో మీతో చెబుతూ ఉంటా. కొంతమంది ఉంటారు, సమస్యలో ఉన్నప్పుడు చెప్తారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, అక్క నా కోసం ప్రార్థన చేయండి, గ్రూప్ అందరు ప్రేయర్ చేయండి, మా సమస్య అసలు బాగాలేదు, నలిగిపోతున్నాను, భయం వేస్తుందంటే అందరూ భారం ఎత్తి ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత వీరు సాక్ష్యం చెప్తా అంటారు, నేను చేసిన ప్రార్థనని దేవుడు నన్ను గణికరించాడు అంటారు. వాళ్ళకి నేను ఒక మాట చెప్తానండి, నీ కోసం దేవుని సన్నిధిలో అడగాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? నీ కోసం దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కష్టం అంటే నేను నీ గురించి ఆలోచించి నువ్వు బాధపడుతున్నావని ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమన్నా పార్టీలు అడిగారా, సరదాలు అడిగారా, సంబరాలు అడిగారా? ఏది? అక్క నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళకు వందనం అక్క, వందనాలక్క, దేవునికి స్తోత్రం అంటే అంతకు మించిన ఆనందం ఏముంటదని. నిజంగా ప్రార్థన చేసినోడు ఆ ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తారో ఆ కార్యం జరిగాక చేసినోడికి ఎంత ఆనందం ఉంటదంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించింది. ఆనందంలో వారు కోరేది ఒకటే, దేవునికి మహిమ రావాలని. ఈరోజు చాలా మంది నీ కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు మర్చిపోతుంటావు. దయచేసి అట్లా ఎప్పటికీ మర్చిపోతామా. నీ కోసం ఎవరైతే ప్రేయర్ చేస్తున్నారో, నీ కోసం ఎవరైతే కనిపెడుతున్నారో వాళ్ళు ఎప్పుడు మర్చిపోవు. వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞత లేనుడిగా ఉండొద్దు. దయచేసి వాళ్ళ విషయంలో నీ కొరకు ప్రార్థించే వ్యక్తికి ఎప్పుడు రుణపడు. ఎందుకంటే నీకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చే వ్యక్తి కంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడల్లా నీ పేరుట దేవుణ్ణి అడిగేటువంటి వ్యక్తి గొప్పోడు. ఎందుకంటే నీ పేరట అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ పేరట అతడు దేవుని దగ్గర నుండి సాయం పొందుకుంటున్నాడు. నీ దగ్గర అతడు ఏది కోరట్లేదు, ఒకటే, నీవు మేలు కలిగి బ్రతకాలి. ఏ ఇంటిలో మేలుకు బదులుగా కీడు జరుగుతుందో ఆ ఇల్లు ప్రభు ఆశీర్వదించడు, ఆ ఇంట్లో దేవుడు ఉండడు. ఈరోజు నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మేలుకు తగినట్లు ప్రవర్తిస్తున్నామా? ఏదండి కృతజ్ఞత? ఈరోజు కృతజ్ఞత లేని వారు ఎక్కువైపోతున్నారు. దేవుని విషయంలో మొదట దేవుని విషయంలో కృతజ్ఞులమై ఉండాలి. 2, మేలు పొందిన వాని విషయంలో కృతజ్ఞులై ఉండాలి. 3, మనకు ప్రార్థన చేసిన విషయంలో ఎవరైతే మనకు ప్రార్థన చేస్తారో వాళ్ళకు మనం కృతజ్ఞులు. వాళ్ళకి ఏది ఆ పెద్ద ఆ సంబరాలు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ప్రవర్తనలో కృతజ్ఞులై ఉంటే చాలండి. ఈ రోజున మనం అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాం. ఏదో కష్టం వచ్చేస్తే వెంటనే కొంతమంది భలే చెప్పేస్తారు కొంతమందికి, అక్కడ నేను కష్టంలో ఉన్న ప్రేయర్ చేయని. పాపం వాళ్ళు భారంగా ప్రేయర్ చేశాక కనీసం కార్యం జరిగాక ప్రార్థన చేసింది పలానా ఈమెకు చెబుదామే అనేటువంటిది కూడా ఉంటదని. నేను ఎప్పుడు అంటుంటాను, మీరు ఎవరికైతే ప్రార్థన చేయమని చెబుతారో కార్యం జరిగాక వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కదా. ఓ పాస్టర్ గారు కూడా ఇంతేనంట, ఎవరో బాగా సమస్యలో అప్పుల్లో నలిగిపోతున్నారు, రావాల్సిన డబ్బులు రాలేక అల్లాడిపోతున్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏడిస్తే ఆయన అన్నాడు, అమ్మ నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను మీకోసం అని ప్రార్థన చేస్తాడంట. 2 రోజులు అయిపోయిందంట. 3వ రోజు పాస్టర్ గారు అనుకున్నారు, నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేయటం ఎందుకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాము, అది ఇంకా బాగుంటది కదా అని పాపం ఆయన ఉపవాసం ఉండి ఇంటికి వెళ్ళి వెంటనే వాళ్ళ ఇంట్లో బిర్యానీలు వాసన వస్తుందంట. అదేంటమ్మా బాగున్నారా ఏంటి సంగతులు అంటే, ఆ పాస్టర్ గారు మాకు రావాల్సిన డబ్బులు మొన్నే వచ్చేసాయండి, మా అప్పులన్నీ తీరిపోయినాయి, మేము అందుకనే మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఏర్పాటు చేసాం, సమయానికి మీరు వచ్చారు, మీరు కూడా తినేసి వెళ్ళండి అన్నదట. ఆ సేవకుడు నిజం చెప్పాలంటే కన్నీరు వచ్చేసిందంట. అయ్యో వాళ్ళ కొరకునని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకుంటే కనీసం కార్యం జరిగాక ఒక్క మాట కూడా చెప్పలేదే. వారు పెట్టే భోజనము, వారిచ్చే కానుక, అది కాదు గొప్పతనం. ఆ సేవకుడు పాపం 3 రోజుల నుంచి కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మేలుకి కాస్త కృతజ్ఞులై ప్రవర్తించాలి కదా, ఆలోచించాలి కదా. ఒకసారి ఆలోచించిన కొంతమంది మేలు పొందేదాకా ఒకలా ఉంటారు, మేలు పొందినాక మాట మారిపోద్ది, మేలు పొందినాక విధానం మారిపోద్ది, మేలు పొందాక వాళ్ళు మాటల స్టైల్ మారిపోద్ది.
దయచేసి దేవుని పిల్లలు అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. కృతజ్ఞులై ఉండండి. దేవుడు నీకు ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇచ్చాడు, ఎంత కృతజ్ఞులై ఉండాలి. దేవుడు అనారోగ్యంతో ఉన్నావంటే స్వస్థతని ఇచ్చాడు, ఎంత కృతజ్ఞులై ఉండాలి. ఈ రోజున కృతజ్ఞత ఏది? దేవుడు ఇచ్చిన దానిలో జస్ట్ దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి, దేవుడిచ్చిన ఉద్యోగంలో దేవునికి సొమ్మివ్వడం అయినా, లేకపోతే దేవుని కృతజ్ఞత చెప్పడం అయినా ఎంత కష్టంగా ఫీల్ అవుతుంటారు కొంతమంది, ఎంత కష్టంగా ఫీల్ అవుతుంటారు. దయచేసి అలా ఉండకూడదు. మనం మేలు పొందినప్పుడు ఏ ఇల్లు అయితే మేలును మర్చిపోద్దో ఆ ఇంట్లో ప్రభు ఉండడు, ఆ ఇంట్లో ప్రభు ఉండడు. మేలుకు బదులుగా కీడు చేసే కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంట్లో ప్రభు ఉండడు. మేలుకి ఇంకా కృతజ్ఞులే ప్రవర్తించేటువంటి కుటుంబాల్లో దేవుడు ఉంటాడు. మొత్తం మీతో 5 విషయాలు చెప్పాను నిన్న ఈ రోజు కలిపి. సమయం ఎక్కువ లేక స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ కాస్త ఆలోచించండి. దేవుడు మన ఇంటిలో నివసించాలంటే, విడుదల ఆశీర్వాదం మనకిచ్చి మన శత్రువులను మన చేతికి అప్పగించాలంటే మన ఇంటిలో ఏముండకూడదు అంటే, నెంబర్ 1 సోమరితనం ఉండకూడదు. నెంబర్ 2 సోమరసం. కలహాలు ఉండకూడదు. రెండవది కలహాలు ఉండకూడదు. 3 అన్యాయపు అక్రమ సొమ్ము మన ఇంటిలో ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు. 4 స్వార్థం ఉండకూడదు. 5 మేలుకు బదులుగా కీడు చేసే కృతజ్ఞత లేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. కృతజ్ఞత లేని మనస్సు మనకు ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు, మన ఇంటిలో ఏముండకూడదో కూడా మీకు చెప్పాను. ఆలోచించండి. నా మాటలు కాదు, వాక్యంలో రాయబడిన మాటలు మీతో చెప్తున్నాను. నా ఇంటిలో ఇవి ఉండకూడదయ్యా, నా ఇల్లు ఆశీర్వదింపబడిన ఇల్లుగా ఉండాలయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను. ఆ తరువాత మీరు ఏకాంత ప్రార్థనలో గడపండి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయినటువంటి ప్రభువ, సర్వోన్నతుడు అయిన రాజా, ఇప్పటి వరకు మాతో మాట్లాడినటువంటి మాటలు బట్టి వందనాలు. నిజమే, మా ఇంటిలో ఏముండకూడదో కూడా మీరు మాట్లాడారు నాయన. మా ఇంటిలో ఒకవేళ సోమరితనం ఉంది, కలహం ఉంది, మేలుకు బదులుగా కీడు చేసే మనస్సు, అసూయలు, అయా తండ్రి, అక్రమము, అన్యాయము, స్వార్థం ఉందేమో మమ్మల్ని క్షమించండి. మాకు కొన్ని తెలియదు నాయన, తెలియక చేసిన పొరపాట్లను బట్టి మమ్మల్ని మన్నించండి. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. మీరు మా ఇంటిలో రండి, మీరు మా ఇళ్లను ఆశీర్వదించండి, మా కుటుంబాల్లో మీరు నివసించమని అయ్యా తండ్రి, మేము ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరెవరు ఏ సమస్యతో ఈ ఉదయకాల ప్రార్థనలోకి వచ్చారో సమస్య నుంచి విడుదల ఇవ్వండి, అనారోగ్యం నుండి స్వస్థత ఇవ్వండి, మానసికంగా ధైర్యాన్ని ఇవ్వండి. అందరినీ మందిరాలకు నడిపించండి. ఈ జూలై నెల మొదటి ఆదివారం ఏ ఇంట్లో ఎవరు అయ్యా ఖాళీగా గడపకూడదు, అందరూ నీ సన్నిధికి వెళ్ళాలి. నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి, నీ పిల్లలకు ఆదరణ ఇవ్వండి, నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి కృప చూపించి నడిపించమని నీ వాక్కును అందించండి. నీ పిల్లల పక్షాన మీరు ఉండి ధైర్యం ఇవ్వండి అయ్యా. మీ పిల్లలు మీరు బలపరచండి అయ్యా. అయ్యా తండ్రి, నీ పిల్లలకు అవసరమైనవన్నీ సమకూర్చి వైరస్లు, అనారోగ్యాల, ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని ఇవ్వండి. క్షామము నుండి క్షేమములోకి నడిపించండి. నీ పిల్లల పక్షాన మీరుండి అద్భుతం చేయమని, మా ప్రయాణాల్లో పని పాటల్లో తోడుగా ఉండి కృప చూపించమని, అభాగ్యుడైన ప్రార్థన ఆలకించి నీ పిల్లలకు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైన గాక. ఆమేన్, ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా. అందరికి వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. వందనాలక్క. బ్రదర్. అక్క. వందనాలు తమ్ముడు. వందనాలు తమ్ముడు. వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. వందనాలమ్మా. అందరికి వందనాలమ్మా. ప్రార్థనలో ఉండండి. వందనాలమ్మా. వందనాలు.